శరవేగంగా దూసుకుపోతున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. దీనిలో ఇటీవల కాలంలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దాని కింద 50 కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చిన తర్వాత వెంటనే అధికారులు దాన్ని రద్దు చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేవలం సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చాయని చెప్పి, ఆన్లైన్లో టెండర్లు వస్తే సింగిల్ టెండర్లు వచ్చినా నిర్వహించాలని చెప్పి కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ సిండికేట్గా మారినటువంటి కాంట్రాక్టర్లు కేవలం ఒక్కొక్క టెండర్ ప్రక్రియ మాత్రమే దాఖలు చేశారనేటువంటి ఉద్దేశంతో అధికారులు ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే గతంలో సుడా పరిధిలో సైతం అనేక సందర్భాల్లో సింగిల్ టెండర్లు వచ్చాయి. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాలిఫైడ్ కాంట్రాక్టర్లు ఆన్లైన్లో వాళ్ళకి టెండర్లో పాల్గొనవచ్చు, పనులు చేపట్టవచ్చు. ఎందుకు మీరు దీన్ని రద్దు చేశారు, రద్దు చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ 66 డివిజన్ల పరిధిలో పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధి నుంచి పనులు చేపట్టాలి. ఇప్పటికే ఒకవైపు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పట్టణ అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కలిస్తే 840 కోట్ల రూపాయల నిధులు మంజూరీ తీసుకొచ్చామని చెప్పి సంబరాలు జరుపుతున్నటువంటి సమయంలో ఈ 50 కోట్ల రూపాయలని టెండర్ ప్రక్రియ కాల్ చేసిన తర్వాత ఎందుకు రద్దు జరిగింది ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.